హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఫ్రైడే సెకండ్ ఇఫ్తారీ స్పెషల్ చికెన్ బిర్యానీ. చూడండి, చికెను, ఉప్పు, పసుపు, నిమ్మకాయ, పెరుగు, కొద్దిగా మిరప్పొడి వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. దీంట్లోకి కాంబినేషను గుత్తి వంకాయ కర్రీ. వంకాయలు కోసి ఉప్పులో నానబెట్టుకున్నాను. 3 టమాటాస్ మిక్సీ పట్టినాను. దీంట్లోకి అల్లం పేస్టు, కొబ్బరి, పసుపు, గరం మసాలా, ఉప్పు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అన్నీ మిక్స్ చేసుకొని వంకాయకి పట్టించాలి. బిర్యానీకి అయితే రైసు, ఇవి అయితే మామూలు మసూరా రైసు, చిట్టి ముత్యాలు 2 కలిపి అయితే వేసుకుంటాం మేమైతే. వంకాయ కర్రీ కోసము ఆనియన్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలాసు ఇలా కలుపుకొని ఇలా వంకాయకి అయితే నింపుకోవాలి. ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేడైనాక హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, వంకాయలు, టమాటా పేస్ట్, వాటర్, పుదీనా, కొత్తిమీర. బిర్యానీ కోసం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. బిర్యానీలోకి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి, టమాటా తక్కువ ఉండాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇఫ్తారీ స్పెషల్ చికెన్ బిర్యానీ. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చెక్క, లవంగము, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా ఇవి అయితే పల్లీల మాదిరి ఉంటాయి ఫ్రెండ్స్. దీని పేరు ఏందో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, చిల్లీ పౌడర్, గరం మసాలా. బిర్యానీలోకి అల్లం పేస్టు, మసాలాలు అయితే కొద్దిగా వేసినాము. ఎందుకంటే దీంట్లో చికెన్లో అయితే అన్ని మసాలాలు వేసినాం కాబట్టి అందుకు కొద్దిగా వేసుకున్నాము. చూడండి, మా పుదీనా అయితే ఎలా వచ్చిందో. సన్న రెక్కలు, చిన్న కొమ్మలు. చూడండి ఎంత బాగుంటాయో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇలా రావడం మా పుదీనా. చూడండి, బిర్యానీ కోసం 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి. చూడండి, నెయ్యి అయితే వేసాను. స్మెల్ అయితే సూపర్గా ఉంది నెయ్యి. చూడండి, హోల్ గరం మసాలాస్, ఆనియన్స్, దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఎర్రగడ్డలు అయితే బాగా ఫ్రై అవుతాయి బ్రౌన్ కలర్ వచ్చిందాక. తర్వాత టమాటాలు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాము. రైతా అయితే ప్రిపేర్ చేసుకుందాం. కర్డ్, ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్. రైతా అయితే రెడీ అయిపోయింది.